ఓం 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 స్థిరసుఖమాసనం. దేహము, ఇంద్రియాలు, మనసు నిశ్చలంగా, నిర్మలంగా, కదలికలు లేకుండా ఉంచుకుంటున్నాం. ఇది ఏకాగ్రతకు చిహ్నం. ఈ ఏకాగ్రతలో నిధిధ్యాసనం చేసుకుంటున్నాం. శంకర భగవత్పాదుల వారి నిర్వాణ దశకం లేక దశ శ్లోకిలో ఈనాడు 2వ శ్లోకం నిధిధ్యాసన చేస్తాం. ముందుగా మొదటి శ్లోకం. న భూమిర్న తోయం న తేజో న వాయుః న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్త్యేకసిద్ధః తదేకోవశిష్టః శివః కేవలోహం శివః కేవలోహం. ఈనాడు నవర్ణా నవర్ణాశ్రమాచారధర్మా న మేధారణాధ్యానయోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం శివః కేవలోహం. కేవలోహం, శివోహం, 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 కేవలోహం, కేవలోహం, శివోహం, శివోహం, శివోహం. ఈ శ్లోకాలలో మనకు మన ప్రవర్తనను బహిర్ముఖత్వం నుండి ఏ విధంగా అంతర్ముఖత్వం చేసుకోవాలి అనే విషయం స్ఫుటంగా బోధించబడుతోంది. నవర్ణా నవర్ణాశ్రమాచారకర్మ వర్ణము, క్యాస్ట్, వర్ణాశ్రమములు, వర్ణముతో కూడినటువంటి ఆశ్రమములు, బ్రహ్మచారి, గృహస్థు
ఇత్యాది ఆశ్రమములు. వాటికి సంబంధించినటువంటి రిచువల్స్, ధర్మ, అవి ఈ శరీరానికి సంబంధించినవే కాని కేవల శివరూపమైన సచ్చిదానందాత్మనైన నావి కావు. అంటే వ్యవహారంలో కూడా నేను ఫలానా వర్ణం వాడిని, ఫలానా లింగం, ఫలానా జాతి, ఫలానా ఊరు, ఫలానా భాష ఇత్యాది క్వాలిఫికేషన్స్ డ్రాప్ చేయండి. చూడండి, అడిగేసరికల్లా వాళ్ళు మనవాళ్ళేనండి, బ్రాహ్మలేనండి, క్షత్రియులేనండి అంటూ ఉంటాం. మా ఊరు వాడేనండి, తెలుగు వాళ్ళేనండి, మనవాళ్లే, తెలుగు వాళ్ళే. ఆ మన, ఆ నా అటాచ్మెంట్ వర్ణ వర్ణాశ్రమ ధర్మముల నుండి విడివడుము. ఎందుకు? అవి దేహానికి సంబంధించినవే కానీ చైతన్యానికి సంబంధించినవి ఎంత మాత్రము కావు కనుక. నవర్ణాశ్రమాచారధర్మ, కేవల శివరూపమైనటువంటి నాకు జాతి ఏమిటి, కులమేమిటి, మతమేమిటి, భాష ఏమిటి, ప్రాంతమేమిటి, లింగమేమిటి, ఇతర అట్రిబ్యూట్స్ ఏమిటి, అవేవీ లేవు. అహమస్మి, అహమస్మి, అహమేవ అహం. ఈ అహం పక్కన ఏ క్వాలిఫికేషన్ రాసినా ఎప్పటికీ అనాత్మభావం పోదు. ప్రొఫెషన్ కానీ, ఊరు కానీ, పేరు కానీ, ఆకారము కానీ, వర్ణము కానీ, ఆశ్రమము కానీ, రిచువలిస్టిక్ ధర్మములు చేస్తున్నవి కానీ, పనులను కానీ, వృత్తులను కానీ, సంబంధాలను కానీ పేర్కొంటే అవి అన్నీ కూడా ఈ దేహేంద్రియ సంఘాతానికి సంబంధించినవే కాని కేవల సద్రూప నా స్వరూప ఆత్మవి కావు. తెలుస్తుంది థియరిటికల్గా, బట్ వ్యవహరించేటప్పుడు ఈ భావన గుర్తుకు రాదు. వచ్చినా దాన్ని పక్కకు తోసేస్తాం. నేను ఆత్మ అనే భావన తన్నుకొస్తూ ఉంటుంది లోపటి నుంచి. అహం 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 అస్మి, అహం అస్మి. బట్ we try to suppress it and live in the illusory qualifications and be preoccupied with them. We have to sink in these ideas, digest. పూర్తిగా జీర్ణం కావాలి. ఎందుకు? జ్ఞానం వచ్చిన నాటి నుంచి మనకు నేర్పించబడ్డాయి. ఎవరు నేర్పించారు పక్కన పెట్టండి, నేర్చేసుకున్నాం. నువ్వు బ్రాహ్మడురా, నువ్వు బాలిక, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు ఇటువంటి కుటుంబంలో పుట్టావు,
నువ్వు ఈ భాష వాడివి అంటూ డ్రిల్ చేసి ఈ ముసుగు వేసేసాం. ఇప్పుడు దాన్ని తీయడం కష్టమే. అంటుకుపోయింది గట్టిగా. పీకాలి. పీల్ ఇట్ ఆఫ్. ఎన్నాళ్ళు ఈ ముసుగులో ఉంటాం? స్వరూపాత్మను తెలియమా? ఇంతకంటే అవకాశం వస్తుందా వేరే? నవర్ణాశ్రమాచారధర్మ న మే ధారణా ధ్యానయోగాదయోపి. These attributes are connected to the mind. ధారణ. అబ్బా, నాకు జ్ఞాపకం ఉన్నట్టుగా ఎవ్వరికీ జ్ఞాపకం ఉండదండి. కంఠోపాఠం అండి నాకు అన్ని. అడగండి భాగవతంలో ఏ పద్యమైనా ఇట్టే చెప్పేస్తా. భగవద్గీత 701 టిప్ ఆఫ్ ద టంగ్లో ఉన్నాయి. వివేక చూడమని చెప్పనే అక్కర్లేదు. కృష్ణ కర్ణామృతం అంతకంటే. ఇలా విపరీతమైనటువంటి ధారణా శక్తి. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ టు డూ మనన అండ్ ప్రాబబ్లీ ఇన్ స్వాధ్యాయ ప్రవచన. బట్ దట్ ఈస్ నాట్ ది అన్చేంజింగ్ ఇమ్యూటబుల్ స్వరూప. ధ్యాన. ధారణ, ధ్యాన. రోజు మెడిటేట్ చేస్తానండి. ఓంకార మెడిటేట్ చేస్తానండి. ట్రీ మెడిటేషన్ చేస్తానండి. ఇంకో మెడిటేషన్ చేస్తానండి. ఓకే, మెడిటేషన్ ఈజ్ ఫండమెంటల్ and essential. That does not take you to the understanding and enlivening the Atma Swarupa. Name dharana dhyana yoga dayopi. Yoga is a form of practice. Ashtanga Yoga. పతంజలి వారి అష్టాంగ యోగం రకరకములైన మెడిటేటివ్ డిసిప్లిన్స్. దాంట్లో సమాధి ఒకటి, చివరి స్థితి, నిర్వికల్ప సమాధి. ఏ వికల్పములు లేని మనస్సులో అలా ఉండడం నిర్వికల్ప సమాధి. అది మోక్షము కాదు. ఎందుకు? అక్కడ బై ఫోర్స్ యు హ్యావ్ సప్రెస్డ్ ద మైండ్, నాట్ బై అండర్స్టాండింగ్. न मे धारणा ध्यान योगादयोपि. యోగాదయోః అంటే యోగము, ధ్యానము, ధారణము ఇత్యాది బుద్ధి మనోశక్తులన్నీ కూడా మారేవి, వచ్చిపోయేవి, మనోనిర్మితాలు, బుద్ధివృత్తులు. ఇవి నీవు కాదు, ఇది నేను కాదు. థర్డ్ లైన్ is very powerful and essential. అనాత్మాశ్రయాహం మమాధ్యాస హానాత్.
అనాత్మాశ్రయ అనాత్మను ఆశ్రయించి ఉన్నాం. They are all resting when the anatma or the body mind complex is there. When you dissolve them, these have no meaning. How much amount of knowledge I have, how much amount of memory I have, what sort of meditation I do, what sort of yoga practices I do, what varna I belong, what ashrama I am, dharmas I am doing. All these are anatmashraya. They are associated and taking shelter in the anatma. Sivoham, 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 Kevaloham, 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 Ekoham, Tat Sivoham, Avasishtoham, Avasishtoham, Tat Ekah, Avasishtah, Kevalah, Sivah, Aham. तदेको वसिष्ठ शिव केवलोऽहम्. Before that, two fundamental and powerful words he has used to negate ourselves from the complex of body-mind. अनात्माश्रया अहं मम अध्यासहानात् అహం నేను ఫలానా ఫలానా ఫలానా. వీలుంటే 22 పేజీల బయోడేటా నేనెవరో చెప్పుకోవడానికి. ఎవరన్నా రెజ్యూమ్ అడిగారంటే వాళ్ళు చదవలేక విసుగు చెందిపోతారు. అన్ని ఉన్నాయి. అవన్నీ ద మూమెంట్ ద బాడీ ఈజ్ గాన్, దర్ ఆల్ గాన్, నల్ అండ్ వాయిడ్. అహం అస్మి, దట్స్ ఆల్ ఈస్ ది క్వాలిఫికేషన్. ఎనీథింగ్ యాడెడ్ ఆఫ్టర్ దట్ ఈజ్ బట్ ఫ్యూటైల్, ఈజ్ బట్ an appearance, is but transitory, is but a mithya. I am PhD అండి, I am FRCP అండి, I am politician అండి, I am prime minister అండి, I am king అండి, whatever may be. All these అహం అనేదానికి యాడ్ చేసినటువంటి మిథ్యా క్వాలిఫికేషన్స్. Then once the aham is there, the corollary of that, mine. Aham is the pramata, mine or the prameya. Aham mama. Ahamta mamata bhavaha.
అధ్యాస ఏవ చ. అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్. అహం మమ అనే ఈ అధ్యాస, సూపర్ ఇంపోజిషన్, భ్రాంతి, భ్రాంతి సర్పము పోయింది, రజ్జువు తెలిసింది. మమ అహం అధ్యాస హానాత్, తొలగిపోవుట వలన. ఎప్పుడైతే అహం మమ అనే అధ్యాస తొలగిపోతుందో, తదేకో వశిష్టః, తత్ ఏకః అవశిష్టః. వశిష్టः కాదు, అవశిష్టः. తదేకో వశిష్టः శివః కేవలోహం. శివః కేవలోహం. ఇది ఎక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంది? బుద్ధిలోనే. ఏ బుద్ధిలో? అహం మమ అనే అధ్యాస తొలగిపోయినటువంటి విశుద్ధమైనటువంటి, ఏ వికల్పములు లేనటువంటి బుద్ధి అందే ఈ భావన స్థిరపడుతుంది. నవర్ణాశ్రమాచారధర్మ నమే ధారణ ధ్యానయోగాదయోపి. అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్, తదేకో వశిష్టః శివః కేవలోహం. ఇక తెలుసుకున్నది చాలు. శివః కేవలోహం అంటూ మిగిలిన సమయాన్ని నిధిధ్యాసలో ఉందాం. శివోహం. 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 శివోహం.
शिवोऽहम् 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 केवलोऽहम् 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 सदोऽहम् 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 चिदोऽहम् 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 सोऽहम् 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 शिवः केवलोऽहम् शिवः केवलोऽहम् शिवः केवलोऽहम् शिवः केवलोऽहम् शिवः
केवलोऽहम् शिवः केवलोऽहम्। स्वस्ति।